ఐపీఎల్ 2025 మెగా వేలంకు ముందు కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ ఫ్రాంచైజీ 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. టీమిండియా నయా సంచలనం రింకు సింగ్ను టాప్ ప్లేయర్గా 13 కోట్లకు అట్టిపెట్టుకుంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆల్రౌండర్ సునీల్ నారాయణ్, డేంజరస్ పవర్ హిట్టర్ రసెల్ని 12 కోట్లకు రిటైన్ చేసుకుంది. భారత ప్లేయర్స్ హర్షిత్ రాణా, రణదీప్ సింగ్లను 4 కోట్లకు అట్టిపెట్టుకుంది. కేకేఆర్ 63 కోట్లతో వేలంలోకి వెళ్లనుంది. 2024 ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ను కేకేఆర్ వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే. కేకేఆర్ రిటెన్షన్కు శ్రేయస్ అయ్యర్ ఒప్పుకోలేదనే సమాచారం ఢిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్ సూచనలతోనే కోల్కతాను వీడినట్లు తెలుస్తుంది. రిషబ్ పంత్ స్థానంలో మరోసారి ఢిల్లీకి శ్రేయస్ సారథిగా వ్యవహరిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. శ్రేయస్ జట్టును వీడడంతో కోల్కతాకు కెప్టెన్ అవసరం ఏర్పడింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వేలంలో ఉన్న వీరిద్దరూ కోల్కతాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పంజాబ్ కింగ్స్కి పంత్, ఆర్సీబీకి కేఎల్ రాహుల్ వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం కెప్టెన్సీ ఆప్షన్ ఉన్న భారత ఆటగాళ్లు కోల్కతాకు లేకుండా పోయారు. దాంతో జట్టులో ఉన్న రింకు సింగ్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు చేస్తుందని తెలిసింది. రింకుకు ఇప్పటి వరకు కెప్టెన్సీ అనుభవం లేదు. కనీసం దేశవాళీ క్రికెట్లో కూడా సారథిగా వ్యవహరించలేదు. అలాంటి రింకు డిపెండింగ్ ఛాంపియన్ జట్టును ముందుకు తీసుకువెళ్లడం కత్తి మీద సానె పెట్టడం అనే చెప్పాలి. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.